ఇక వీటితో పాటు నోటీసులు ఇవ్వటం, ఆ నోటీసులు అదొక చిత్రమైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు బైట్స్ ఉన్నాయి, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లే చేస్తే దాని వారితో మాట్లాడిన దాని తర్వాత చంద్రబాబు కూటమిలో 3 పార్టీలు, వీరితో పాటు చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ, మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. బాబు అండ్ కో ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు. మనకున్న ప్రజాబలం ముందు మనతో నేరుగా తలబడలేక ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్లి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి 2014లో ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు, మీటింగులు పెట్టారు. ఇలా ముగ్గురు కూడా ఫోటోలు వేసుకుని ఇంటింటికి ఈ పాంఫ్లెట్ ను పంపించాడు. ఈ పాంఫ్లెట్ లో వీళ్ళు రాసిన మాటలు: రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తాను, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతిగా ఇస్తాము, 10,000 కోట్లతో రాష్ట్రాన్ని సింగపూర్ గా మించి అభివృద్ధి చేస్తాము, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసం చేసేందుకు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు. మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్ కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్ కు చక్రాలే లేవు, చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. ఎందుకంటే బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీము కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు, కనిపించదు. పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే, ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు, తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు. కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు, చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ ను ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు, ఎప్పుడు సైకిల్ ను తోయమంటే అప్పుడు తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు, విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడుతాడు. ఆయన విషయం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్క్రిప్ట్ చూసి ఇలా చెప్పారు. చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుంటాడు, చంద్రబాబు నాయుడు నుంచోమంటే నుంచుంటాడు అని స్క్రిప్ట్ చూసి చెప్పే పరిస్థితి రాజకీయ నాయకులు మార్చుకోవాలి. రాసిచ్చిన స్క్రిప్ట్ కానీ కొంత ఓన్ కంటెంట్ని మాట్లాడాలి. సరే, ఎక్కడన్నా కొన్ని పాయింట్స్ అనుకుంటే పాయింట్స్ చూసి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి పాయింట్ని కూడా దాని అనుగుణంగా తీసుకునే విధంగా ఉండటం కరెక్ట్ కాదు. ఆ విజువల్స్ ఓల్డ్ విజువల్స్, అంటే మార్నింగే అనుకుంటా. తర్వాత ఇప్పుడు ఆ గ్రీన్ మ్యాట్ దీనికి కూడా ఒక చెప్తున్నారు. గ్రీన్ మ్యాట్ దాని మీద ఏంటంటే గ్రాఫిక్స్ చేసి ఇప్పుడు ఒక దగ్గర ఉన్న జనం దాన్ని 4 ఇంతలు ఉన్నట్టుగా, ఆ రోబో సినిమాలో కనుక రజనీకాంత్ని ఇలా నుంచోబెడితే ఇట్లా పెట్టి నొక్కితే మొత్తం వచ్చినట్టుగా వస్తారు. అట్లా చేసే విధంగా ఉండటం కోసం గ్రీన్ మ్యాట్ అలా పనికొచ్చింది. అందుకని గ్రీన్ మ్యాట్ని అలా క్రియేట్ చేశారనేటువంటిది ఒక విమర్శ చేస్తున్నారు. బట్ అది దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. సరే, అది చేస్తున్నారా లేదా అనేటువంటిది అది తెలుసుకోవాలి. ఇక రెండోది, డ్రోన్ కెమెరా ఒకటి తిరిగిందట పైన. దానికి ఎందుకో మంత్రులందరూ ఆవేశపడి ఆ డ్రోన్ కెమెరా ఎవరిదో అసలు అట్టట్టు చేసి తిరిగి దాన్ని పట్టుకొని దాని సంగతి తేల్చని అన్నారట. మరి పట్టుకొని అది డ్రోన్ కెమెరా ఎవరిదనేది తెలవటానికి మరి మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు పట్టిందేమో తెలియదు. డ్రోన్ ఎక్కడికి పోయిద్ది? అక్కడ ఉన్నటువంటి 3 లక్షల మంది జనం ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మొత్తం వైసీపీ నుండి అక్కడ వచ్చిన డ్రోన్ పట్టుకొని ఇదిగో ఇది తెలుగుదేశం వాళ్ళు ఎగరేశారు, లేకపోతే ఇది బీజేపీ వాళ్ళు ఎగరేశారు, లేదా మా పార్టీలో ఉన్నటువంటి కోవర్ట్లే ఎగరేసి కావాలని చెప్పి మమ్మల్ని బదనాం చేస్తున్నారు, లేక పోలీసులు ఎగరేశారని చెప్పొచ్చు కదా. దానికి లేనిపోని ఒక ఆందోళన, దానికి ఒక ఇది చేశారంటే భయపడుతున్నారు. డ్రోన్ ఎగిరితే మంచిదే, మీరు అన్నట్టుగా 10 లక్షల మంది అయినట్టు 10 లక్షల మంది వచ్చారని చూపించడానికి బాగుండేది కదా. మరి 3 లక్షల మంది వచ్చారు కాబట్టి డ్రోన్ ఎగురుతుంది కాబట్టి అందుకు అంత భయపడ్డారా అన్న విమర్శ వ్యక్తం అయింది.
అందుకని ఆ విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సింది. సరే మాట్లాడటానికి ఏముంది, ఏదైనా మాట్లాడతారు. అట్లాగే అద్దంకి